రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లిలోని మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి అంగన్వాడీ చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్లంలో విద్యను బోధించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం నుంచి ఆంగ్లంలో బోధన అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ పర్యవేక్షణలో వేసవిలోనే ప్రణాళిక రూపొందించి దుస్తులు, పాఠ్యపుస్తకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం మాత్రమే పెట్టేవారని, ఇప్పుడు నర్సరీ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ కూడా ప్రారంభించామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ పేరుతో ₹1,000 ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ విద్యను అందిస్తామన్నారు. పేదలందరికీ ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, భోజనం తదితర సౌకర్యాలు అందుతున్నట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నారు. మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని మంత్రి సూచించారు. మన ఊర్లో ఏ బిల్డింగ్ లేకున్నా పర్వాలేదు కానీ బడి మాత్రం పక్కా ఉండాలి. బడి అనేది మరి పిల్లల యొక్క భవిష్యత్తు బాట. స్కూల్ లేకుంటే ఆ ఊర్లో ఎన్ని ఉన్నా ఏమి లేనట్టే. ఎందుకంటే విజ్ఞానవంతులు ఈ దేశాన్ని ఏలగలుగుతారు. అంటే ఎక్కడైతే విద్య అద్భుతంగా అంది, అందరు విద్యావంతులై సొసైటీని అర్థం చేసుకొని పరిశోధనలు చేసి ఈనాటి సమాజానికి ఎలాంటి విధి విధానాలు కావాలి, ఎట్లా ఉండాలి, చరిత్రను చదవడం, భవిష్యత్తును కనుగొనడం, ఇవన్నీ కలగలిపిందే మరి విద్యావంతుల యొక్క పని. కాబట్టి ఈనాటి బాలలు, బాలికలు అందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం.